హలో హాయ్ అండి. ముందుగా అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఇదిగో మా కీర కూడా ఉండాలి. ఈరోజు వచ్చేసి దగ్గరికి వచ్చి చూపించమ్మా. పచ్చిమిర్చి పచ్చడి అండి. పచ్చిమిర్చి పచ్చడి. ఇదిగో ఎగ్గు ఫ్రై. ఇదిగో కందిపప్పు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. ఏందో చాలా ఉంది, మరి అందు లోపల చాలా కనపడుతున్నాయి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పురుగులు వచ్చినాయా? చూద్దాం, ఒక్కొక్క ముద్ద టేస్ట్ చేసి చూద్దామండి. ఈరోజు మస్తు నిప్పులు వేస్తున్నాయి, రెక్కలు కూడా లేయటం లేదు. సూపర్ కొంత పప్పు వేసి అద్దరిపోయింది. అదే మీకు చెప్పిన చిన్నప్పుడు మా అమ్మ చెప్తే ఎలా ఉందో అట్నే ఉన్నదని, సేమ్ అట్నే ఉంది. సూపర్ చేసింది. మా అమ్మ ఎవరు కాదు, మా అమ్మ. మా నాన్న వాళ్ళ అమ్మ ఎవరు? అజిరా సొమ్మ అడుగుతుంది చూడు. అడుగు రసం. మా నాన్న వాళ్ళ అమ్మ ఎవరు? ఎవరు అజిరా? మా నాన్న వాళ్ళ అమ్మ ఎవరు? అరే ఇందాకేం చెప్పిండు? ఫస్ట్ ఏమో చిట్టి అన్నాడు, తర్వాత పెద్దమ్మ అన్నాడు, లాస్ట్ కి కరెక్ట్ గుర్తొచ్చి ఇది చెప్పురా. ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. తింటరా? మా ఇందు వచ్చేసి ఇప్పుడు ఈరోజు మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అడిగి వాళ్ళ ఆటలు అక్కడికి బాగా మరిగిందండి. ఆటలకు పోయింది. నిన్న ఎంత గోల చేసింది చూసిండు కదా. మళ్ళీ అవసరమా? రేపు వచ్చి ఖచ్చితంగా చేస్తుంది. వీడియో చూసిందండి. వీడియో చూసిందంటే తిట్టుకుంటూ వస్తుంది. ఇష్టం. పచ్చడి చింతకు పచ్చడా అదిరిపోయింది. కొద్ది కూడా బలి కొద్ది అట్టు రాడా పచ్చడి. ఇట్లా 2 ఫీట్లు, ఇట్లా 8 ఇంచులు, ఇట్లా 9 ఇంచులు రాళ్ళు ఇంత నా మీద ఇంత హైట్కి వారికి పెట్టి కట్టాలి. చేతి అస్సలు పని చేయట్లేదు. ఇలా నిన్న రాత్రి కూడా అంతే 2 గంటలకు మెలకు వచ్చింది. నిప్పులు వేసినాయి మొత్తం అన్ని. ఎడిటింగ్ కానీ ఎయిటింగ్ ఛాలెంజా పెట్టిన కానీ స్టార్ట్ చేయి. మాది అయిపోతుంది. నువ్వు ఆటం పాలు అవుతావు. నువ్వు ఓడిపోతావు. నువ్వు మళ్ళీ తిరుపతి కదా అట్టనా? గుడ్డ అయింది. పట్టడు తెలుసా? నాకు భూ ఎక్కువ పెట్టగా కట్టేది కాదు, భూ ఎక్కువ పెట్టే ఎగరలేదు, దోకలేదు అసలు. అవునారా? ఇవాళ ఏం తీసుకున్నారా మీరు? బుట్ట తిరేస్తుందా? పనిచేసే మనుషులు మొత్తం పనిచేసే మనుషులు మొత్తం అందరు వెళ్ళిపోయారు. పని లేనప్పుడేమో మస్తు వస్తామంటారు పనులకి. పని అందరూ నాయనలారా రాండ్రా అంటే ఒక్కరు కూడా రావట్లే. ఇప్పుడు ఆ ఇళ్ళ దగ్గర వాళ్ళకి ఒప్పుకుంటాం కదా, ఇల్లు కడతామని చెప్పి వాళ్ళు గోల చేస్తారు. ఇప్పుడు నన్ను నాకు అస్సలు తిన్నది కూడా మైండ్కి ఖరాబ్ అవుతుంది చేస్తారు.
ఏం చేయాలో ఏం అర్థం కాక చిక్కమక్క అయిపోతున్నా. పొద్దురుకులు కష్టం చేసేది ఒక ఎత్తు, వాళ్ళు ఫోన్లు చేస్తుంటే ఇది ఒక టెన్షన్ ఒక ఎత్తు. మళ్ళీ అది మా బుడ్డోడికి వచ్చేసి మూతికాడ పొక్కులు వచ్చేసినాయి, వాడిది ఒక బాధ. మళ్ళీ సాయంత్రం అన్నం తినేటప్పుడు వీడియో తీయకపోతే మళ్ళీ మీరేమనుకుంటారో అని మళ్ళీ వీడియో తీయాలి, అదొక బాధ. ఇన్ని కష్టాలు ఒక మనిషికి రావటం అవసరమా? అదే కదా. టైం ఎంత? 10:30. ఇప్పుడే నిద్ర వస్తుంది అందరికి. అప్పుడే ఈరోజు నిద్ర పోతాను, లేకపోతే లెక్క 5 పొద్దున్న నైట్ లెక్క. నీకు ఎన్ని సంవత్సరాలా? 6 సంవత్సరాలా? ఏమో చదువుతున్నారు. 2020 పుట్టింది. 19 ఇంట్లోకి వచ్చినమ్మా. కరోనా వచ్చింది పుట్టిండా? రెండాయిడు వీడియో నెత్తి మీద అన్నా, నేను మీ నెత్తి మీద బొచ్చలేనండి అన్నా. పిచ్చేసి వీడియోలంట. సిగ్గు వచ్చింది, నాకు నవ్వు వస్తుంది. సౌండ్ ఎఫెక్ట్ ఎట్ట వచ్చింది? ఎవరు పోరా డోర్ తీపోరా, భయమే వీడికి. పోబట లైట్ వేసి పోరా, నువ్వు లైట్ వేయరా. కాబట్టి ఇందు వచ్చిందో ఇందాక బాబాయ్ ఎవరో పోయిండు అటు. భయపడ్డా ఆడొచ్చిందాడి, ఇడా ఇందు కూడా వేసుకున్నట్టు. చూడు ఒకసారి చూడు. వావ్ నైస్. అదేం చాటర్, ఆడపిల్లలు చాటర్ ఉన్నట్టుంది. అది ఎవరది తెచ్చింది? ఆ టీ షర్ట్ అట్టే ఉంది, ఆడపిల్లలు వేసుకున్నట్టుంది కానీ మొబైల్ రాలేదు. అరే బకెట్లు వచ్చి ఏంది? అరే నాయన, నేను నోట్లో నీళ్ళు పోసుకొని వస్తా. నేను కొత్త వాడ ఇదిగో ఈ సేట్ అంత వయసు అప్పుడు పోయినా నేను పనికి. అది కాడు. ఎన్ని సంవత్సరాలు రా నీకు? నీకేంట్రా? కాదు, వాడికంటే ఇంకా 1.5 సంవత్సరం చిన్నవాడిని. అంత అప్పుడు పోయినా నేను పనికి. అంతే. నవదీప్ అంత అప్పుడు పోయినా నేను పనికి. అవునా? అంత సీన్ లేదు మరి, అంత పొట్టుగా. నానమ్మల్ని అడగాలి సంవత్సరం. అంత పొట్టుగా ఉన్నప్పుడు చెప్పింది నాకు ఒకసారి. ఏం చేసాడు? అడిగిపోయి ఏం చేసాడు? అందించాడు గిన్నెలు కడిగేది మేస్త్రమ్మ ఉంటుంది. మేస్త్రమ్మ గిన్నెలు కడిగేయాలి. కట్టెలు ఉంటాయి కదా, కట్టెలకు కొట్టేసేయాలి.
వాళ్ళ పిల్లోళ్ళు ఉంటే వాళ్ళ పిల్లోళ్ళని ఎత్తుకోవాలి. ఆ, పనుల కాడికి పోయి పనుల కాడికి అన్నం వెళ్ళిపోతారు కదా పొద్దున్న పనికి. ఆ. టిఫిన్కి అన్నం పెట్టుకొని టిఫిన్ ఇటు నెత్తిన పెట్టుకొని చేతితో ఇంకో టిఫిన్ పెట్టుకొని ఇటు పట్టుకొని పోవాలి. పనికాడికి తీసుకుని వాళ్ళకి అన్నం ఇచ్చి మళ్ళీ పని చేయాలి. ఎన్ని డబ్బులు ఇచ్చారు అప్పుడా నెలకి 450. అప్పుడు 500 అన్న 500 యాడికొచ్చి చేసిన 11 నెలలు చేయాలి పని. యాడికొచ్చి చేసిన జోగిపేట, ఒక్కడివి మెదక్ జిల్లా జోగిపేట. ఒక్కడివి ఒక్కడివి రాడమూలు రాదు ఎవరు రాదా ఊర్లేరు అట్ట ఎట పంపించారు అడుగు కావాలంటే అట్ట ఎట పంపించారు వాడు పంపించాడు. నేను వెళ్ళిపోయాడు తప్పకోండి చెప్పు ఏమని చెప్పి నేను పోతాలే పని చనిపోయాను. కొంచెం ఇప్పుడు వాళ్ళేం బొమ్మని చెప్పలా, నేనే పోయినా. ఎందుకు పోయినా తేట పోయిందండి తేట పుట్టి ఆడికి పోయా వాళ్ళందరి చేత చేతులు దాపమని కూడా కొట్టిండు. మేమేం చేసినాము? ఏదో చదవ బుద్ధి కాదా ఆకు చెప్పేది నువ్వు ఆయన ఫస్ట్ చదవ బుద్ధి కాదా చదవ బుద్ధి అయింది. మరి ఎందుకు చెక్క చెక్క ఆలోచనలు అప్పుడు తెలియదు. పడతారు టీచర్లు మంచి ఇదిగో ఇలా పట్టుకుంటే ఇటు దిప్పుతురు పొట్ట ఎందుకు సారు. కాపమట్ట నేను కాదురా అదే అదే వాళ్ళే సారు బళ్ళు ఊరికాడ బళ్ళు ఆహా చదవకపోతే. అందుకనా గట్టిగా ఎన్ని చదివినా 5 5 చదివి 6 హై స్కూల్ పోయినా. హై స్కూల్ హై స్కూలే కదా. హై స్కూల్ పోయి ఒక్క నెల పోయినా ఇంకా బంద్. ఇంకా అప్పుడు ఇంకా పొడుగు పారాజా కాబట్టి 5 వరకు చదవ బుద్ధి కాదా తెలుగు అక్షరాలు నాకు కూడా చదువు బుద్ధి ఎందుకో అదిగో చేయటంత వయసు అప్పుడు నేను బెంగళూరు నుంచి ఒక్కనే వచ్చిన. భయమేదా భయం లేదు ఏం లేదు. ట్రైన్ ఎక్కి కావాల్సి వచ్చిన బెంగళూరు హుబ్లీ నుంచి. టికెట్ 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 తీసుకున్నా. పిల్లలకి ఎత్తరాళ్ళు ఎందుకే రా టికెట్ ఒక్కటి అడిగినవా డబ్బులు దాచిపెట్టుకుంటా. ఇప్పుడు అట్ట బాగా టికెట్ అప్పుడు ఎంత 20 రూపాయలు 30 రూపాయలు. ఇప్పుడు బాగాలేదు కదా అట్ట అప్పుడు ఎలా పాడించారు ఎందుకు పాడించారు బాగా కూర్చుంటా. జనరల్ అలా ఒక్క సీటా లేకపోతే జనరల్ కాబట్టి ఏసీ బుక్ చేసుకోబోతుంది నేను. వాడంతప్పుడు ఏం చెప్తుంది నాకు? స్లీపరా పోయి సీట్లో కూర్చున్నా. ల్యాబ్లో ఎవరు బాండాలు తీసుకున్నా. ఎంత 3 రూపాయలు 2 రూపాయలకి ఇన్ని పెడతారు అయిపోయాయి. అప్పుడు అవి తీసుకొని తిన్నా, ప్రశాంతంగా తిన్నా. ఆమెతో వచ్చిన ఎగ్గొట్టి వచ్చిన అనమాట బెంగళూరు నుంచి. అప్పుడు చెప్పకుండా ఏదో ఒకటి తగాదలు బగాదాలు పడుతున్నా పనులు కాడ పనులు చేసేతో చెప్పుకోండి. ఎవరు చెప్పలేదు చెప్పకుండా ఆమెతో వచ్చేసిన మనూరికి బెంగళూరు నుంచి. ఆంధ్రలో వాడు ఏడు రా వాడు వచ్చిండా అని చెప్పి కోటిరెడ్డి లై వచ్చిండు. కోటిరెడ్డి లై వస్తే వచ్చినాలే నేను నన్ను ఏదో ఒకటి అన్నారని చెప్పిన. మరి ఎప్పుడు పోతారు అంటే పోతాను నేను 10 రోజులు ఆయనాక అని చెప్పి ఎందుకు బాలా పోయి ఆమెతో ఇంటికి వచ్చి ఊరకలేను మళ్ళీ. ఇంటికి వచ్చినా అప్పుడు ఎగ్గొట్టి మళ్ళీ పనికి పోయినా కరువు పనికి. ఊర్లో కరువు పని చేయలే మట్టి దొవ్వి ఎత్తిపోసేది వాటికి. ఆ కరువు పనికి పోయి కరువు పని చేసి అయిపోయినామంటే మళ్ళీ ఇంకా ఆడికి పోకుండా ఆడికి పోయినాము. ఆడికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఆడికి పోయినాము. మళ్ళీ ఎడకపోయినాము కరీంనగర్, జగిత్యాల, కరీంనగర్, గంగాధర్ అనమాట. జగిత్యాల కరీంనగర్ సెంటర్ గంగాధర్ అని ఉంటుంది. తోళ్ళేరు ఏం లేరు. నేను ఒక్కనే పోతే ఒక్కనే వస్తాను. నేను అసలు భయమే లేదు. దోస్తులే దోసగా కట్టలేదు. సింగిల్ హ్యాండ్. ఎవడన్నా
ఎత్తుకొని పోతుంది కుదడు. నేను అరే ఎక్కువ మా నీ అంతా ఉంటాడు అట్ట కాదు నోగి పంత ఉం? ఎత్తుకోమారు ఎవరు నేను అట్టే ఊరు జోలికి బాను బిడ్డ ఎందుకు అట్టు పెట్టుకున్నావా? బిడ్డ అది అట్ట అంటే రూమ్ తీసుకుంటావా కదా అప్పుడు పని చేశారు రూమ్ నేను తీసుకునేది ఎందుకు మరి బయట కొనుక్కుంటావా మేస్త్రులు ఇంట్లో జరగ ఈడెవరు ఈడు గొంత దాకొచ్చి నామకానికి పెడుతుంటా అక్కరగానే నీడు కాదు ఇదిగో మొత్తం టాపిక్ తెచ్చి మళ్ళీ మళ్ళీ ఆపేసి ఒరే ఎవరు ఈడెవరు ఈడు మళ్ళీ వచ్చిండు అంత ఇంట్రెస్ట్ చెప్తుంటే ఎందుకంటే డిస్టర్బ్ చేస్తాడు బుడ్డాలు బాగా వినబడి చదువుతుంది అది కూర్చోపోవాలి వీడు. అవును రా ఏం దూర పనులు చేసిండు అసలు మేము ఎందుకు అన్నాం తెలియాలి కాదు నాన్న మైండ్ అప్పుడు ఎట్ట ఉందో అడుగుతున్నా అప్పుడు ఎట్ట ఉంది ఇప్పుడు ఎట్ట ఖచ్చితంగా సమాధి రోజు వచ్చేళ్ళకి నాకు నేను మేస్త్రి పని చేస్తాను ఎక్కిన మేస్త్రికి ఎక్కిన మేస్త్రిగా టాపిక్ మామూలు కొట్టేది ఇది చేసేది రాళ్ళు ఇసిరేది. ఆటోమేటిక్ మేస్త్రిగా పోతే ఈడేం మేస్త్రి ఈడ వాడికి ఏం మిసాల్ లేదు ఏం లేదు ఈడేం మేస్త్రి ఏం చేస్తాడా అనేది అట్లా తిన్నాక కొన్ని రోజులు అయినాక అప్పుడు కర్రగొనవా తెల్లగొనవా? వైట్ పెయింట్ వేసుకొని తిరిగి ఉన్నప్పుడు వైట్ పెయింట్ సేమ్ ఇంతే ఇంత సేమ్. అప్పుడు బ్లాక్ చేంజ్ అవ్వాలా? అప్పుడు ఇంకా కర్ర ఉండేది. అప్పుడే తెల్లగుంటాడు కరగొన్నా అప్పుడు కరగొన్నా ఎప్పుడు ఎట్టినా ఉన్నా ఎప్పుడు అట్టే ఉన్నా ఎండ తిరిగినా ఎట్ట తిరిగినా ఎలక తోక ఎంత ఉతికినా కానీ ఎర్రంగా పడుతుంది అంతే కాదు ఎంత ఎండకు కాలినా ఇంతే ఎంత నీడన్నా ఇంతే అకిరి అంత ఉన్నప్పుడు ఏం చేస్తాను అకిరి అంత అకీర్ అంత ఉన్నప్పుడు బాయిల్లో మునగటానికి చేపలు పట్టడానికి పోయేవాళ్ళు అబ్బా నిజమా ఎవరు తడిపోయాడు ఎవరు తడిపోయాడు తాటలతో వాళ్ళతో పాటు అయ్యో తాళ తీసుకుని పడేస్తాడు నిజం చెరువులో గొడ్లెత్తడానికి పోతారు తాత మీరు పోయి దాంట్లో దొరుకుతారు ఆడ ఉడ్డు కాడ కూర్చునేది ఆడుకుండేది అప్పుడు ఇప్పుడు ఎవరితో ఆడుకుంటా? ఎవరితో ఆడు? ఎవరితో ఆడుకుంటా? ఎవరితో ఊర్లో చాలా మంది అన్న పిల్లలు దోస్తులు లేరు, సింగిల్ వాడుకుంటున్నారు. చెరువులో గొడ్లెత్తకటానికి చాలా మంది వస్తారు ఆడవాళ్ళు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి ఉతుక్కొని ఆడ నీళ్ళు పోసుకొని మళ్ళీ గుడ్లు ఆరేసుకొని గుడ్డలు ఎండిపోయినాక ఆమెను వస్తారు ఎత్తుకొని పిల్లలతో ఆడుకుంటాం మేము. పిల్లలతో ఆడు. అది అప్పుడు పిల్లోడే కారా అప్పుడు నేను పిల్లలు ఉన్నాయి కదా పిల్లోడే పిల్లలతో ఆడుకుంటాం అంటున్నాను. పిల్లోడు పిల్లలతో ఆడుకోకూడదు పెద్దలతో ఆడుకుంటాడు అబ్బా అప్పుడు కష్టమే ఉంది ఇప్పుడు కష్టమే భూమి పట్టుకుంటూ ఫ్రీగా ఎప్పుడు ఉండాలా అకీర్ అంత ఉన్నప్పుడు ఉంటుందా ఒక్క 2 సంవత్సరాలు ఏమో కొద్ది కుశాలు పడినా అనుకుంటా ఎప్పుడు నాకు గుర్తు తెలిసిన కానించి 2 సంవత్సరాలు ఏమో కొద్ది కుశాలు ఎప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఈ ఇల్లు కట్టేటప్పుడు ఇంకా తర్వాత నుంచి ఇల్లు కట్టి అయిపోయి ఇంట్లోకి వచ్చిన కానించి మళ్ళీ బాధలే చిన్నప్పటి నుంచి అంతే నేను చేసుకునేది నాకే అనుకుంది వాళ్ళ పనికి నానమ్మ వాళ్ళ పనికి పోమని చెప్పరా ఏం అట్లా నాకే నేనే పోయినా నా దోలు నాకే చేసి ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పినవా? ఇప్పుడు ఇల్లు కట్టుకొని పెట్టా ఇంటికి వెళ్ళాలని చెప్పినవా? ఇంటికి వెళ్ళాలి ఇంకా అరే ఇల్లు అనేది రోజులు మరి సొంత ఇల్లు అది తెలియదు ఇప్పుడు దాకా నీకు రెడ్ కొట్టను అనుకుంటున్నా అయ్యా రెడ్ కాదు అరే సొంత ఇల్లు ఇది వాళ్ళు కిరాయికి ఉంటారు కదా అట్ట అనుకుంటాం వాడేవాడన్నా జీడేవాడన్నా బో మస్తు కష్టం అబ్బో ఏదో ఒకటి చెప్పు చేపలు పట్టుకుని బాయిలో ట్రావెల్ చేసినా చెప్పు మంటల్లో ఆడుకున్నావు ఆ మంట మీద దూకినావు చెరువులో దూకిన మంట మీద కాదు ఈత కొట్టినావు
మోరిలలో దుగ్గు తాగిన మందా ఇదో అప్పుడు బి 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 అప్పుడు బి బిబ్బి అలవాట్లేదు బి అలవాట్లేదా ఒకసారి కూడా ట్రై చేయలేదు కదా అసలు వాసన వచ్చారు ఎట్లా ఉంటుంది అబ్బో చి ఇంకేంటి నాన్న చెప్పేది ముందు ఆయన ఎప్పుడు అప్పుడు సారా చేసి అంత బుడ్డది అంటారు అన్నమాట 90 లేక మీ అక్క అందరు తాగుతుంది దెబ్బ దాకొచ్చుకుని తాగినా ఎవరు తాగిరని ఇంకా నాకు జిమ్మ తిరిగింది అసలు అర్థం కాల దమ్ముడు పడుకున్న చెమట్లు గుప్పున వస్తున్నాయి అది సొత్త మళ్ళీ హైదరాబాద్ వచ్చిన ఒకసారి తాగిన ఎందుకో అప్పుడు తండెక్కని పోయినాం తండెగలు ఇంటికి తండెగలు చేస్తారు చూడు రోజు ఆ తండెగలు కనిపోతే ఆ రోజు అందరం కలిసి తాగినాం అయ్యా ఇంకొచ్చిన ఆ రోజు వాంతి చేసుకున్నా ఇంకా అది లాస్ట్ అసలు అది చూస్తేనే తెలకనైపోతుంది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పెళ్ళిగాల మ్యారేజ్ గా అది ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటుంటే 17 17 అది 17 సింహాద్రం తప్పుడు 15 కదా అదే 16 ఏముంటాయి అంతే అప్పటికి వైపు ఉంటే వైపు ఇచ్చేసి చూడు అప్పుడు వైపు ఉంటాడంట వైపు ఇచ్చిరేది నాన్న నీకు ఎన్ని సంవత్సరాలకు మీసాలు వచ్చినాయి అసలు మిసాలే రాలేదురా స్వామి పెళ్ళి అయినా కానీ నా సిగ్గు పోయింది అసలు మిసాలు ఎందుకు రాలేదో ఎన్ని సంవత్సరాలకు వచ్చినాయి నాకా ఇప్పుడు కానీ ఏడొచ్చినాయి సార్ ఇంకేడొక మధ్యలో లేవు కొంచెం తక్కువ కదా అవి కూడా ఎప్పుడు వచ్చినాయి అయ్యో ఎప్పుడు వచ్చినాయి నాకు గుర్తు అవును ఎందుకు రాదా ఏదో చేసాం నాకేం నేనేం చేసిన మరి ఈడు కూడా రాలా ఇజ్జుడు ఏమంటాడు కర్రగొండాలు కనపడలేదు కర్ర లేరు బ్రౌన్ కలర్ కర్రగొండాలు కనపడలేదు కర్రబాయ్ కాదు మనం బ్రౌన్ బాయ్ బ్రౌన్ బాయ్ మళ్ళీ లైట్ అవుతున్నప్పుడల్లా మాయమైపోతాను జోర్ కట్టన్నా ఏ వద్దా పెద్ద తర్వాత ఏమవుతావు పెద్ద అవుతారు ఏమవుతారా కాదు ముసిలోడు ఎట్ట అవుతారు అట్ట ముసి పెద్ద అయిన తర్వాత పెద్దనే అవుతారు అరే పెద్ద అయిన తర్వాత ఏది గోల్ ఏందని ఏంది అంటే ఏమవుతావు పెద్ద పెద్ద అయిన తర్వాత పెద్ద అవుతా అని నేను చెప్తాను నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం జాబ్ చేస్తావు ఏమైంది కాలికి కాలేంది అంత పక్కగా ఉంది అదే ఈ మధ్య తగ్గిపోయింది మరి బాడీ చూడట్టుంది కాళ్ళు చూడట్టుంది కాళ్ళ గజ్జ కంకాలయ్యా కాళ్ళ నొప్పులు కోడి కాళ్ళు ఉన్నట్టుంది బాడీ ఏమింటుంది కాళ్ళు ఏమింటుంది అంతేనా ఎందుకంటే ఏంది మకేరా గొడ్డ మొక్క లేదేటుంది ఓకేరా ఏమన్నా బాంబుకాయ ఏమన్నా వేయాలా బాంబు వేస్తున్నా వదులుతున్నా కడుపు నిండా కూడు తింటాం అన్నం తింటాం కదా చాలా మంది చెప్పు కట్టడానికి సిగ్గుపడతాయి అన్నం తినే తప్పుకొని వస్తాయి పిత్తులు చాలా మంది అయితే సైగ్గా పిత్తుతారు కంపులే వస్తుంది అసలు అన్నం మీద నిలబడి కదా వాంటి కొత్త లేచి వెళ్ళిపోవచ్చు కొంతమంది బక్క పిత్తులతో చంపేస్తా ఇందాక డిమార్ట్ లేకపోయినా డిమార్ట్ లేకపోతే ఆ కౌంటర్ కార్డ్ నిలబడితే గబ్బులేసింది ఆ కౌంటర్ కార్డ్ కాదు అవి కందిపప్పు చక్కెర అవి తీసుకుంటారు చూడు ఆడ గబ్బు దింగింది ఆడ దెబ్బకి వచ్చిన ఎట్ట పెట్టుకోండి మా అని ఎట్టా ఎట్టా మా
హే ఎవరు సైకి బిత్తురు చల్లంగా బాత్రూమ్ కానీ బాగొచ్చుగా పోయి అట్ట సైకి అటు ఇటు నిలబడేది అటు ఇటు కదిలేది చక్కని వదిలేది నువ్వు జడ్డి చేసి పిచ్చిపోయి. ఎవరు నేను బిత్తితే టైల్స్ పగిలిపోవాలి ఎఫెక్ట్ అట్టొట్టతే మంది కట్టదా అంతని ఇదంతా కట్ చేసేస్తా లాగు. ఏమంది ఎవరే ఛీ. ఎవరే చిగ్గుపడతారు పెట్టుకోవడానికి అందరికి వస్తాయి పిత్తులు అందరు మనుషులే కుక్కలుగా బిత్తి తెలుసా చండాలంగా అకిరగాడి బిత్తితే అసలు ఉంటాడు కొట్టదా చివరి బిత్తితే కిలోమీటర్ దూరం వెళ్ళిపోవాలి అందరూ నేను బిచ్చితే ఎరువు మొత్తం బయట అట్ట బిచ్చితే రోడ్డు కూడా బయట నల్లగా ఆచాడు గ్యాస్ మడుగుడు తెల్ల చూడండి ముగ్గురు మునగాళ్ళు చిరంజీవి లెక్క తయారవుతున్నా వారిని ఆ మాట నాకు దెబ్బ కూడిపోయింది రోడ్డు షీటర్ లేదు ఏం లేదండి సరదాగా ఏదో నవ్వుకోవటానికి జోకు చెప్పినారండి ఏదో కొత్తగా వీడియోలు తెస్తుంటే ఏమన్నా కనపడకుండా పోయింది అటు పోయింది కనపడకుండా పోయింది ఏదో సరదాగా జోగ్గా నవ్వుకోవటానికి అని చెప్తున్నా ఎవరే పెత్తకుండా అవుతుండ్రు ఎవరు నిన్ను కాదు నువ్వు కాబట్టి డ్రెస్ నువ్వు వేదాలు వేస్తున్నావు కుక్కలు వేసినట్లు వేస్తున్నావు పిత్తని మనిషి ఉన్నట్టు ఉంటున్నారా పిత్తకుండా ఎవరుంటావు నువ్వు అరవగా కుక్కలు ఆడుతుంటావు అమ్మా అయ్యే అదిగాడు కర్ర ఉంది కర్ర తీసుకొని బాగా తాగుతుంది మూతికి బట్టి అది కదా నేను చూస్తా నువ్వు చూస్తావాడు మీ ఇంటి దగ్గర చాలా ఉంటాయిగా మీ ఇంటి దగ్గర చాలా ఉంటాయిగా అంటే షర్ట్ వాడా బయట క్రికెట్ ఆడుతా చూస్తుంటాడు అవి ఎప్పుడు బిత్తుతాయా అవి ఎప్పుడు ఎవరుతాయా నేను చెప్తాను నేను వచ్చి గమ్మును మీ ఇంట్లోకి వస్తే గమ్మును కుర్చీలో కూర్చొని చాయ్ తాగి గమ్మున సరిపోతుంది ఇట్లా ఇట్లా ఎప్పుడు బిత్తినారా మీ ఇంట్లోకి వచ్చి ఇప్పుడు ఏందా ఇక్కడ బిత్తి టైల్స్ బయలుందా ఆ కిరగాడు ఎగిరి కత్తుక్కొని మళ్ళీ వచ్చి పాడాడు వస్తుండమ్మ లేదమ్మా ఇప్పుడు వచ్చి ఇంకా ఆహారం నేను ఇంకేం చేస్తాను ఏంటి ఇందాక స్ప్రైట్ అయిపోయినావా నాకు ప్రేమతో ఇచ్చినప్పుడు తాగాలి మస్తు నిప్పులు వేస్తున్నాయి వీళ్ళంతా చేతులు సరే ఓకేనండి మీ వీడియో మీకు ఎలా అనిపించిందో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బిల్లు కొట్టండి బిల్లు కొడితే మా వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా మేము వీడియో పెట్టినమ్మిటే మీకు వచ్చేస్తాయి మీరు పిత్తాలని చూస్తుంటే అది గిఫ్ట్ అంటండి అబ్బా సరే ఓకేలండి బాయ్ అండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం